హలో ఆల్, అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూర్యాంష్ మౌనిక. అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా ఇంటి ముందు వెదర్ చూడండి ఎంత కూల్గా ఉందో. ఈ వెదర్ అయితే చాలా కూల్గా ఉంది. మేమైతే లేచి కూర్చున్నాం అన్నమాట. నేను మా బాబాయ్ అయితే మేమిద్దరం ఇక్కడ కూర్చున్నాం అన్నమాట. ఆ తర్వాత నేనైతే ఫ్రెష్ అప్ అవడానికి వెళ్ళాను, ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా మేమైతే టీ అయితే తాగేసామన్నమాట. మేము ముగ్గురం కలిసి తాగామన్నమాట. ఆ తర్వాత ఇక బట్టలు పిండేసి నేను ఆరేస్తున్నాను, మా అమ్మ పిండుతూ ఉన్నది. సో ఆ తర్వాత ఇక యాక్చువల్గా మేమైతే ఈరోజు డిసైడ్ అయ్యామన్నమాట, మహబూబాద్ వెళ్దామని. కొంచెం వర్క్ ఉండే, ఆ వర్క్ కూడా చేసుకొని వద్దామని. ఎందుకంటే మళ్ళీ నేనైతే ఒక్కదాన్ని వెళ్ళలేను కదా, అందుకోసం మా తమ్ముడు వచ్చింది కాబట్టి తనతో పాటు నేను వెళ్దామని మేము ముగ్గురం కలిసి వెళ్ళాము. ఆ తర్వాత నేను డిసైడ్ అయ్యి మేము రెడీ అవుతున్నాం అన్నమాట. అన్నం తినేసి ఇక మా బాబుని అయితే రెడీ చేయాలని అయితే అనుకొని నేను చేస్తున్నాను అన్నమాట. వాడైతే ఇక అస్సలే ఊరుకోవట్లేదు. వాడి చేతిలో ఏదో ఒకటైతే ఇవ్వాలి మనం, లేకపోతే అసలే ఊరుకోడు, బాగా మారం చేస్తాడనమాట. తర్వాత బొట్టు అయితే చాలా కష్టంగా పెట్టించుకున్నాడు. ఇంకా తర్వాత బట్టలు అయితే వేసేసానమాట. చేతిలో టేప్ ఉంది చూడండి, టేప్ ఎలా పట్టుకున్నాడో. ఆ టేప్ ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను బొట్టు అయితే పెట్టించుకున్నాడు అనమాట లాస్ట్కి. ఫైనల్గా అయితే ఏదో ఒకటి చేసి రెడీ అయితే అయ్యిండు. వీడిని రెడీ చేయడం అనేది పెద్ద టాస్క్ అనమాట నాకు. ఈ రోజు ఒక దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ టు 40 minutes అయితే ఖచ్చితంగా పడుతుంది అనమాట. ఎందుకంటే ఏడుస్తూ ఉంటాడు అనమాట రెడీ అవ్వను అని. ఇక ఆ తర్వాత కొంచెం పిండి పట్టించేది ఉంది, అది కూడా మేము పట్టించడానికి అన్నీ తీసుకెళ్ళామన్నమాట. ఎలాగో మేము వెళ్తున్నాం కదా అని. ఇంకా తర్వాత వీడైతే కూర్చొని ఒకటే అరుస్తూ ఉన్నాడనమాట. బాగా అరుస్తూ ఉంటాడు. నేను డ్రెస్ చేసుకోగానే ఇక మేము ఎక్కడికో వెళ్తున్నాం అన్నట్టు ఉంటాడు వాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే ఎక్కువ మేము బయటికి తీసుకెళ్ళాం కదా, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాడు కాబట్టి వాడికి చాలా హ్యాపీగా ఉంటుంది. మేము ఆటో ఎక్కుతూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాడనమాట, ఎగురుతున్నాడు అనమాట. ఇక ఆ తర్వాత ఆటోలో కూర్చున్నారు. మేమైతే ఆటోలో కూర్చొని వాడు వాడి చేతిలో ఏదో ఒకటి కావాల్సిందే, లేకపోతే ఆటోని చూస్తున్నాడు, ఏదో ఒకటి ముట్టుకుందామని చూస్తున్నాడు అనమాట. ఇంకా ఆ తర్వాత మేము వెళ్ళగానే ఇక కొంచెం బ్యాంక్లో వర్క్ ఉండే, అది కూడా చేసుకున్నాం అనమాట. చేసుకుని ఇక దాని తర్వాత హాస్పిటల్కి వెళ్ళి నేను చెకప్ చేయించుకొని, కొంచెం నాకు థైరాయిడ్ ఉంది, ఆ థైరాయిడ్ ట్యాబ్లెట్ అనేది అడ్జస్ట్ చేసుకొని వచ్చానమాట. లేకపోతే కొంచెం హెల్త్ కూడా ఇష్యూస్ వస్తున్నాయి. సో ఆఫ్టర్ దట్ మేమైతే ఇంటికి వచ్చేసామన్నమాట. ఇంటికి వచ్చే ముందు మేము చికెన్ అయితే తీసుకొచ్చాము. చపాతీలు, చికెన్, అన్నం అన్నీ వండుకొని తినేసాము. అప్పటికే మాకు 9:30 అయింది. ఇంకా తర్వాత 10:30కి అలా నేను ఒక 1 hour అలా చదువుకొని పడుకున్నాను. ఎప్పుడైనా ఏ రోజైనా మనం కొంచెం డే అంతా రోజు నేను ఈరోజు మొత్తం బయటికే వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి అట్లీస్ట్ ఈవినింగ్ అయినా నైట్ టైంలో అయినా కూర్చొని చదువుకుందామని నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. సో ఇదండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్. బాయ్.